ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనలో చాలామంది మంచి స్థానంలో నేను ఉండాలి, ఘనత వహించిన స్థితిలో నేను ఉండాలి అని చాలామందికి ఒక కోరిక ఉంటుంది. తప్పు లేదు. అయితే ఎవరు ఘనత వహించినటువంటి స్థాయిలో ఉంటారు, ఎవరు గొప్ప స్థితిలో ఉంటారు, దేవుడు ఎవరిని ఉన్నత స్థానంలో ఉంచుతాడు అనంటే పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ ఉదయకాల సమయంలో ఒక మాటను దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం కింద వరుసలో రాయబడింది, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు. సింపుల్ అండి. దేవుని గణపరిస్తే అంట ఆయన మనల్ని గణపరుస్తాడంట, దేవుని తృణీకరిస్తే అంట ఆయన మనల్ని తృణీకరిస్తాడు. నీవు దేవుని ప్రతి సందర్భంలో, ప్రతి పనిలో, ప్రతి స్థలములో, ప్రతి విషయంలో నీ జీవితంలో దేవుని గణపరిచే అనుభవం అలవాటు కలిగి ఉంటే తప్పనిసరిగా దేవుడు నిన్ను గణపరుస్తాడు. ఏ స్థలంలో నువ్వు నిలబడినా దేవునికి మహిమ, దేవునికి కృప, దేవుని చిత్తమైతే అని ప్రతి సందర్భంలో ఆయనను నువ్వు ఎప్పుడైతే గణపరచడం ప్రారంభిస్తావో దేవుడు తప్పనిసరిగా నిన్ను గణపరుస్తాడు. దేవుడు వద్దనుకొని తృణీకరించావా, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో గణపరచబడలేవు, పైగా దేవుని చేత తృణీకరించబడతావు. ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి మనలో ఎవరికి కూడా ఉండకూడదు. కాబట్టి ఉదయకాల సమయంలో ఒక తీర్మానం తీసుకుందాం. దేవుని గణపరిచేవారుగా నిరంతరము జీవిస్తాం, దేవుని చేత నిరంతరము గణపరచబడదాం. దేవుని గణపరచు వారిని ఆయన గణపరుస్తాడు. నువ్వు ఏ స్థలంలో ఉన్నా, నీ కుటుంబంలో, వ్యాపారంలో, పరిచర్యలో, వ్యవసాయంలో దేవుని చేత గణపరచబడాలంటే నువ్వు అన్ని స్థలాల్లో దేవుని గణపరచాలి. అట్లు దేవుని గణపరిచి దేవుని చేత గణపరచబడుటకు కృప దేవుడు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ వందనాలు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానన్నావు. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఇప్పటికీ నేను గణపరిచే అనుభవంలో ఉన్నారో వారిని గణపరచండి. ఇది మొదలుకొని గణపరచాలన్నటువంటి తీర్మానం ఎవరిలో అయితే ప్రభా తీసుకుంటున్నారో వారిని నువ్వు ప్రభా గణపరిచి, ప్రభా వారు నిన్ను గణపరిచే కృప కూడా వారికి అనుగ్రహించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.